అందరికీ హాయ్. నేను ఈరోజు గుడ్డు పులుసు అయితే చేశానండి. ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయండి. ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 కోడిగుడ్లు తీసుకొని వీటిని బాయిల్ చేయాలండి. ఇప్పుడు ఈ గుడ్డు పైన ఉన్న తొక్కలు తీసివేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా కళాయిలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ 5 గుడ్లని వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఈ గుడ్లు వేసే ముందు అయితే ఆయిల్ అయితే బాగా కొద్దిగా వేడి అవ్వాలండి. వేడి అవ్వకుండా వేసేస్తే ఈ గుడ్లు అనేవి కళాయికి అంటుకుని పోతాయండి. అందుకని నూనె వేడెక్కాక ఈ గుడ్లను అయితే వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు అయితే ఫ్రై అయిపోయాయి. మళ్ళీ వాటిని పక్కకు తీసేసి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత సన్నగా మజ్జిగ చీలిన ఒక 3 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ గుడ్డు పులుసు కోసం నేను ఒక మసాలాను ప్రిపేర్ చేశాను. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, టమోటా, ఉల్లిపాయలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కలిపిన పేస్ట్ అండి. గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా. ఈ పేస్ట్ చేయడానికి నేను అన్నీ కూడా ఎంతెంత వేసాను అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎక్కువ మసాలా అయితే వేయలేదండి, చాలా తక్కువ వేసాను. మీరు తిన్న ఘాటు బట్టి మీరు కావలిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. చిన్న మంటలో పెట్టి ఫ్రై చేయాలి దీన్ని. ఈ పేస్ట్ని దీనిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట అయితే అసలు పెట్టకూడదండి, ఎందుకంటే మాడిపోతుంది. అందుకని చిన్న మంటలో పెట్టి దీన్ని అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసాను. ఈ రెండు వేసాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కారం అయితే నేను ముందైతే వేయలేదండి, ఎందుకంటే అది మాడిపోతుందని. ఇంకొద్దిగా ఫ్రై అయ్యాక కారం వేస్తాను. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే హెవీ మసాలా కూడా వేయలేదు. చాలా సింపుల్ మసాలాతో ఈ పేస్ట్ని రెడీ చేశాను. చూడండి, పేస్ట్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా మనం ఫైనల్లీ కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని, ఆ పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత ఈ పులుసు బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కళాయి మీద మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే ఈ పులుసుని బాగా మరగనివ్వాలండి. చూడండి, పులుసు అయితే మరిగిపోయిందండి బాగా. చూడండి బబుల్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే వేసుకోవాలండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే బాయిల్ చేయకూడదు, ఎందుకంటే మనం ముందు కూడా గుడ్లని బాయిల్ చేస్తాం కాబట్టి ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.